Dankireddy, down, down. Dankireddy, down, down. Dankireddy, down, down. Down, 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 down. Dankireddy, down, down. Down, 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 down. Dankireddy, down, down. Road company. Down, down. Down, down. సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం, జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి. సమావేశంలో హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు గాడిదతో, ఆయనకు నిజంగా గాడిద పుట్టుకలే ఉన్నాయి, ఆయనకు ఒక నిజంగా సమాజంలో పనికిరాని మనిషి ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయిందో జనాలు ఎట్లా ఆయన రిసీవ్ చేసుకుందో ఇంకా ముందు అయితే ఆయన గాడిదగా నిజంగా చూస్తారని ఈ పత్రిక ముఖంగా తెలియడం జరుగుతుంది. ఆయన ఎప్పటికున్నా కానీ రాజకీయాలకు పనికిరాడు, పార్టీ పరువు తీస్తాడు, ప్రజల పరువు తీస్తాడు. ఆయన ఇంకోసారి బయటకు రావద్దని కోరుకుంటూ జగిత్యాల ప్రభుత్వం కోరుతున్నాం. జై నాయకత్వం. నిన్న కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మరి జమ్మిగుట్ట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ సార్ గురించి అడిగితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన నిన్న అడిగారు మీరు ఏ పార్టీ అని. అదే కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీలో గన్ ఫైరింగ్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ఏ పార్టీకి వచ్చారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమకారుడైనటువంటి గెల్లి శ్రీనివాస్ తొక్కిపెట్టింది నువ్వు కాదా? ఈ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కిపెట్టావు, కార్యకర్త కాదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తొక్కిపెట్టావు. ఇలా సంజయ్ సార్ గురించి సంజయ్ సార్ గురించి నీకేం తెలుసు? అరే ఇదే కేసీఆర్ నీ గురించి ఏం చెప్పిండు, నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ నీకు నామినేట్ చేశాడు, గవర్నర్ గారు ఏం చేశారు దాన్ని తిరస్కరించారు. నువ్వు చెల్లని రూపాయలు పోయి నువ్వు చెల్లని రూపాయలు నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా? నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడు కాదు, జగిత్యాలరా సార్ గురించి తెలుసుకో, అభివృద్ధి గురించి తెలుసుకో. ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నీ నియోజకవర్గానికి? మా సంజయ్ సార్ ఇక్కడ ఏం చేశారో చూస్తాం మేము. ఇలా అన్నావే ఏంటి మళ్ళీ రీఎలక్షన్ బై ఎలక్షన్ పెట్టించి కోర్టు చేయాలి కదా, నువ్వు చేసే దమ్ముందా? నీకు చేసే దమ్ముందా? నీకు ఎల్లు శ్రీనివాస్ తక్కువ దమ్ము నీకుందా? ఫస్ట్ అది నిర్ణయించుకుంటా. ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం. ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు.
ఇవాళ నువ్వు అడినావు ఏ పార్టీ అని. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు అడగండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది, ఎంత కలిసి తీసుకున్నారు సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి. నేను చెప్పి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ పార్టీ అని, దానికే కట్టుబడి ఉన్నాం. మరి ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి, మా సార్ సత్తాన్ని మేము ఇక్కడ చూపిస్తాం. జగిత్యాల తమ్ముళ్ళం ఇంతమంది ఉన్నాం, మా సార్ ఎంతో సత్తా మేము చూపిస్తాం. నీ ఎంబడి నీకు వెళ్ళి శ్రీనివాస్ లేడు, నీ వెనక నీ పార్టీ లేదు, నీ పార్టీ తొక్కిన చరిత్ర రానిది నువ్వు మా సార్ గురించి మాట్లాడతావారా? ఖబర్దార్, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం, ఖబర్దార్. జగిత్యాల అడుగు పెట్టి చూడు, కరీంనగర్ లో అఫీషియల్ వీళ్ళు కాదు, ఇండివిజువల్ గా జగిత్యాల రా, సంజయ్ సార్తో మాట్లాడదాం, కూర్చుందాం, దాని సంగతి మేము చూస్తాం. దా జగిత్యాల, ఖబర్దార్. మరొకసారి చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి మా సంజయ్ మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడి బాగుండదు. ఇలా నీ పుట్టుబడి గురించి, అరే నీ బిడ్డను భార్యను పెట్టి గుండె బాధెత్తుంది, ఏమైతుంది, ఏడ్చుకుంటా గెలిచినావు కదా నువ్వు, ఏడ్చుకుంటా ఆడోళ్ళని పక్కన పెట్టుకుని ఆడోళ్ళ పేరు మీద గెలిచినావు కదా నువ్వు. అరే మాకు సంజయ్ సార్ గురించి మాట్లాడి మళ్ళొకసారి చెప్తున్నాం, రెండోసారి గెలిచాడు సంజయ్ సార్, రెండోసారి. ఇంత ఊపండి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ సంజయ్ సార్ ఇండివిజువల్ గెలిచిండు. ఇలా గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తున్నాడు, కేవలం ఒకే ఎజెండా అభివృద్ధి. అది దృష్టిలో పెట్టుకో, నీ అభివృద్ధి నీ నియోజకవర్గం నువ్వు ఏం గుర్తు చేసావో గుర్తు పెట్టుకొని ఇంకొక గురించి మాట్లాడు. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే గారిపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిష్ట వ్యాఖ్యలు చేసినందుగా ఈ రోజు కౌశిక్ రెడ్డికి గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాము. అరే ఆంబోతు రెడ్డి, నువ్వు ఒక లోఫర్, ఒక లుచ్చా, నువ్వు గుండావా, సాటి ఎమ్మెల్యేగా నీ ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులా వరుతున్నావు. నువ్వు జ్ఞానం తెచ్చుకో, సిగ్గుమానం తెచ్చుకో అని జగిత్యాల గడ్డ బిడ్డని చెప్తున్నాం. బిడ్డ, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగిత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. సంజయన కోసం మీరు కష్టపడే నాయకులం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, మీ బతికేందో ఫస్ట్ ఆలోచించుకో. నువ్వు బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినప్పుడు దొంగనా కొడుక నీళ్ళు గెలిపించడానికి సంజయ్ సార్ నీ నియోజకవర్గ ప్రచారం చేసిండ్రా. భారత్గా నువ్వు ఆయన గురించి మాట్లాడే లక్షణమారా? నీ పిల్లం బిడ్డలు పెట్టుకుంటే నిన్ను ప్రజలు, హుజురాబాద్ ప్రజలు నువ్వేమో పీక్తో గెలిపించలేదు. నీ వల్ల ఇద్దరు ఆడబిడ్డలు చచ్చిపోతారు గెలిపించిన దుచ్చనా కొడుక నువ్వు మా గురించి మాట్లాడే చేశారా? నీ బతికేంద్ర ఫ్లెక్సీలు సీఎం సారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఏజెంట్ కానీ రా, నువ్వు ఫ్లెక్సీలు కట్టితే కమిషన్ రౌండ్ ఫ్లెక్సీలకు మీకు మేము పైసలు ఇచ్చినావురా. మా దగ్గర వచ్చి నిలబెడితే కేసీఆర్ గారు ప్రోగ్రాం జరుగుతే నువ్వు ఏజెంట్ తనం చేసి కమిషన్ తీసుకున్న బ్రోకర్ నా కొడుకువి నువ్వు మా గురించి మాట్లాడతావారా? నీ బతికేందో తెలుసారయ్యాల టీఆర్ఎస్ లా నువ్వు ఒక బ్రోకర్ నా కొడుకువి. ఒక కేటీఆర్ ఇలా పోతుండే ఆయన దించి నువ్వు పోతావురా, ఎందుకంటే నువ్వు అందరికి సప్లై చేసే నా కొడుకువి. నువ్వు ఆడోళ్ళం పెట్టుకుని రాజకీయం చేసే దొంగ నా కొడుకువిరా. నువ్వు మొగ పుట్టుక ఉడితే నీ పెళ్ళం భార్యలు పక్కకెట్టి నువ్వు రేపొద్దున హుజురాబాద్ లో గెలుచు చూపించు. మేము జగిత్యాల నిరంతరం సంజయ్ గెలుపు కోసం మేము కష్టపెడతాం. సంజయ్ ఈ గడ్డకు అభివృద్ధి చేయడానికి వచ్చిండు. ఈ అభివృద్ధి చేసిన రోజులు మా అన్నకు ఈ ప్రజలు ఎల్లకాలం పార్టీ అద్భుతంగా గెలిపించుకుంటారు. మా సంజయ్కు నువ్వు రేపొద్దున రాజీనామా చేసి మొగలు వేదరా, నీ పార్టీలు ఎవరినైనా రాజీనామా చేసిరా. ఇక మా అన్న కూడా రాజీనామా చేసి గెలిచి చూపిస్తాం. నువ్వు మొగ పుట్టుక ఉడితే రాలని చూసుకున్నాం. జై సంజయ్ అన్న.